హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి చలికాలం కాబట్టి మీకు ఒక ప్రోడక్ట్ అనేది చూపిద్దామని మన ఛానల్లో ఇదైతే ఆన్లైన్లో అయితే బుక్ చేయడం జరిగింది. ఇది మీరు చూడొచ్చు, ఫ్లిప్కార్ట్ నుంచి అయితే మనం పర్చేజ్ చేయడం జరిగింది. 670 రూపీస్ అయితే పడింది అనమాట. ఇది వచ్చేసి రూమ్ హీటర్. మనకి 10x10 రూమ్ అయినా సరే, అంతకంటే చిన్న రూమ్లోకి అయితే ఇది సరిపోద్ది అనేసి ఈ చీప్ అండ్ బెస్ట్లో అయితే కొంచెం తీసుకోవడం జరిగింది, చిన్నపాటిది. చలికాలంలో అయితే మనకి అయితే ఇది కొంచెం వెచ్చగా ఉంటుంది అనేసి ఇది అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకి 1000 వాట్ అలానే 2000 వాట్ రెండు కూడా కన్వర్టబుల్ గా వాడుకోవచ్చు అనమాట. హెవీగా నార్మల్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు, బాక్స్ మీద 1000 వాట్ 2000 వాట్. ఇది ప్రోడక్ట్ వచ్చేసి గుడ్ చాయిస్ అనేసి అని ఒక నేమ్ అయితే ఉన్నది దీని మీద, మీరు చూడొచ్చు. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేసి దీని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. పార్సిల్ ఓపెన్ చేసినట్లయితే మనకి ప్రోడక్ట్ అయితే కనపడుతుంది, మీరైతే చూడొచ్చు. ఇది ట్రాన్స్పోర్ట్లో ఖరాబ్ కాకుండా థర్మోకోల్ షీట్ లాంటివి అయితే ఏమి కూడా ప్రొవైడ్ అయితే చేయలేదన్నమాట. ఓన్లీ ప్రోడక్ట్ ఒకటే అలా బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు, మీరు చూడొచ్చు. ఇది ఓన్లీ ప్లాస్టిక్ మెటీరియల్ అన్నమాట మొత్తం కూడాను. ఓన్లీ హెయిర్ వచ్చే దగ్గర అయితే మాత్రం ఐరన్ జాల్ అయితే ఉందన్నమాట. వేడి గాలికి ఖరాబ్ కాకుండా ఐరన్ జాల్ అయితే ఇచ్చారు. ఇక్కడ దీని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే స్మోక్ అయితే వస్తుంది అనేసి, స్మెల్కి ఏం భయపడకండి అనేసి. తర్వాత పైన అవుట్డోరు కింద మొత్తం కూడాను ఏమీ కవర్ చేయకుండా అనేది మెన్షన్ చేశారు. అలానే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయ్యే గుణం అయితే దీంట్లో థర్మోస్టాట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారనమాట, వేడైనప్పుడు కట్ ఆఫ్ అవ్వడానికి. దీని కేబుల్ మీరు చూడొచ్చు. ఇది 16 amps కేబుల్ అయితే కాదు, 6 amps కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. కానీ దీనికి వాడే సాకెట్స్ మాత్రం 16 amps సాకెట్స్ కానివ్వండి, అలానే 20 amps సాకెట్స్ కానీ యూజ్ చేయమని అయితే దీని ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ అయితే చేశారనమాట. అలానే ఇక్కడ మీరు దీని మీద ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే కనుక ఇది 1000 వాట్ అలానే 2000 వాట్ రెండు కూడాను కన్వర్టబుల్గా వాడుకోవచ్చు అని మెన్షన్ చేశారు. 220 వోల్ట్ నుంచి 240 వోల్ట్ దానికైతే వర్క్ చేస్తాని మెన్షన్ అయితే చేశారు. దీని నేమ్ చూసుకోవచ్చు, గుడ్ చాయిస్. అలానే ఇక్కడ రెగ్యులేటర్ ఇచ్చారనమాట, 1000 వాట్ వాడుకుందానికి 2000 వాట్ వాడుకుందానికి. అలానే దీని ఆన్ ఆఫ్ రెగ్యులేటర్ కూడా ఇచ్చారనమాట. ఇది ఆన్ ఆఫ్ రెగ్యులేటర్. ఇప్పుడు ఒకసారి అయితే దీన్ని మనం పెట్టయితే చూద్దాం. ఇక్కడ మీరు ఈ పైన అవుట్డోర్ చూడొచ్చు, పైన మొత్తం హెయిర్ని అయితే లాక్కుంటుంది. అక్కడి నుంచి హెయిర్ లాక్కొని మనకి ముందు నుంచి అయితే కొట్టడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మొత్తం ఐరన్ జాల్ అయితే ఇచ్చారు ఖరాబ్ కాకుండా. మిగతాది మొత్తం కూడాను ప్లాస్టికే. ఒకసారి దీని కింద కూడా మనం చూసుకున్నట్లయితే కింద కూడా వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేసారు. ఈ వెంటిలేషన్ కింద నుంచి కానివ్వండి, పైనుంచి కానివ్వండి, హెయిర్ అయితే మనకి ముందు పక్క అయితే వస్తుంది అన్నమాట. మెయిన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సాకెట్స్, ఇది 6 amps సాకెట్స్, అలానే ఇది 16 amps సాకెట్స్ అన్నమాట. ఇవి 16 amps సాకెట్స్ దగ్గర మనం యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇలాంటి హెవీ మెటీరియల్స్ వచ్చేసరికి ఈ 6 amps దగ్గర వచ్చేసరికి మనం 500 వాట్ బిలో ఉన్న మెటీరియల్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది 1000 వాట్, నెక్స్ట్ 2000 వాట్ కాబట్టి మనం ఇలాంటి 16 amps కానివ్వండి, 20 amps కానివ్వండి సాకెట్స్లోనే మనం యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇదైతే వర్కింగ్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి కేబుల్ కూడా మనం 2.5 కేబుల్ ఆ విధంగా యూజ్ చేస్తే మంచిదన్నమాట. ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి హెయిర్ అయితే మనకి తీసుకొని ముందు నుంచి అయితే వస్తుంది, మీరైతే చూడొచ్చు. వెంటిలేషన్ హెయిర్ కూడా మనకి ఎక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. రూము 10x10 రూమ్కి అయితే ఆరామ్సే సరిపోతుంది. ఇంకా పెద్ద రూమ్స్కి అయితే మాత్రం వేరే కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉన్న రూమ్ హీటర్స్ అయితే తీసుకుంటే మంచిదని చెప్పుకోవచ్చు.
మనం 2000లో అయితే పెట్టినాం. 2000లో పెట్టినప్పటికీ హాట్ హెయిర్ వేడిగాలి అనేది చాలా ఎక్కువ మోతాదులో అయితే రావడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే 1000లో పెట్టి ఎక్కువసేపు పెట్టుకున్నట్లయితేనే మంచిదని చెప్పేసుకోవచ్చు. 2000 అంటే ఓవర్ హీట్ అయితే అయిపోతుంది అనమాట. ఒకసారి మీకు టెస్టింగ్ అయితే చేసి చూపిస్తా. మనకి కరెంటు అనేది ఏ విధంగా 1000లో ఏ విధంగా బ్లింక్ అవుతుంది, మీటర్ దగ్గర 2000లో ఏ విధంగా బ్లింక్ అవుతుంది అనేది మీకు ఒకసారి డెమో అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఫ్రెండ్స్, ఇలాంటి రూమ్ హీటర్స్ మీరు కానీ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చిన, అక్కడి నుంచి మీరు కూడా దీని అయితే పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి మనం 1000లో అయితే పెట్టినాం అనమాట. ఇప్పుడు దీని పవర్ కూడా మనం ఒకసారి అయితే మీటర్ దగ్గర అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి సెకండ్కి ఒకసారి అయితే ఇది బ్లింక్ అయితే అవుతుందన్నమాట మీటర్ దగ్గర. అలానే మనం నెక్స్ట్ ఇప్పుడు 2000 వాట్లు అయితే పెడదాం. మీరు చూడొచ్చు, ఇక్కడ మనం 2000 వాట్లు అయితే పెట్టాం. ఇక్కడ వేడి గాలి కూడా ఎక్కువ మోతాదులో అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి మీటర్ దగ్గర అయితే చెకింగ్ అయితే చేద్దాం, ఇందాకలకి ఇప్పుడు డిఫరెన్స్ ఏమున్నదో. ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు, ఇప్పుడు సెకండ్కి 2 టైమ్స్ అయితే కొట్టుకుంటుంది అనమాట. ఈ విధంగా మనం లోడు ఏ విధంగా పడుతుంది అనేది కూడా ఇక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వీడియో అయితే ఇది. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం ఈ రూమ్ హీటర్లు అనేది చలికాలంలో వాడేటప్పుడు ఏ విధంగా వీటిని వాడాల్సి ఉంటుందో, దీనికి సంబంధించిన వైర్ కానివ్వండి, దీనికి సంబంధించిన సాకెట్స్ కానివ్వండి, అలానే ఇది యూజ్ చేసేటప్పుడు మనకి అటుపక్క ఇటుపక్క దీని కిందనైనా కానీ మన క్లాత్ లాంటివి, వుడ్ టైప్ లాంటివి, చెక్కలు లాంటివి ఏమి ఉండకుంటే మంచిది అనమాట. క్లాత్లకి ఇట్లా అని ఉంటే హీట్కి కొంచెం కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. దీని ముందు కూడా క్లాత్ లాంటివి, పక్కన డోర్ కర్టన్స్ లాంటివి ఏమి ఉండకుండా చూసుకుంటే మంచిది. దీన్ని యూజ్ చేసే వైర్ కూడా ఇది కొంచెం డెలికేట్ వైర్ అయితే ఇచ్చారు. దీన్ని యూజ్ చేసే వైర్ సాకెట్స్లో కొంచెం 2.5 వైర్ కంటే కొంచెం 2.5 వైర్ కాంచి కొంచెం ఎబో ఉంటే మంచిది. 2.5 అయితే మినిమం ఉండాలి. 1 స్క్వేర్ 1.5 విధంగా అయితే కొంచెం డేంజర్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకైనా కానీ 2000 వాట్ కనుక ఉంది కాబట్టి దీని కెపాసిటీ 2.5 వైర్ వాడితే మంచిది అనమాట. ఫైనల్గా నాకు తెలిసినంత వరకు దీని యొక్క యూజింగ్ అనేది ఇన్ఫర్మేషన్ మీకు అందించింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.